నేను మారేడు మోహన్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మనం అందరం కూడా కలవడానికి కారణం, గత సుమారు ఒక 10 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటన. ఒక దళిత సోదరి పల్లపాటి రాధ అలియాస్ బంటి రాధ అనేటటువంటి ఒక అలియాస్ నీల్సో అనేటటువంటి ఒక దళిత సోదరిని మావోయిస్టులు నిర్దాక్షిణ్యంగా ఇన్ఫార్మర్లు అనేటటువంటి నెపంతో ఆమెను చెట్టుకు ఉరివేసి, ఆమె గొంతుకు తాడుతో ఉరివేసి చంపి, దాని తర్వాత ఆమెను ఒక అనామక శవంలాగా తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన రాష్ట్రంలో అనేక దళిత సంఘాలను, దళిత హృదయాలను కదిలించినటువంటి సంఘటన ఇది. ఈరోజు గత కొన్నేళ్లుగా కాదు, మావోయిజం వేలుకున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుండి దళితుల తుపాకులు మోయడానికి వాళ్ళ భుజాలు పనికొచ్చినాయి తప్ప, మావోయిజంలో కానీ కమ్యూనిస్టులలో కానీ దళితులు అత్యున్నత పదవి ఆరోహించడానికి మాత్రం వాళ్ళు పనికి రాలేదు. అదేవిధంగా ఈరోజు కేవలం అతి చిన్న వయసు 17 ఏళ్ల వయసులో మావోయిస్టులలో చేరి తనకున్నటువంటి ఎంతో మెడికల్ నాలెడ్జ్తో, మెడికల్ అంటే ఇంటర్మీడియట్లో మెడికల్ ట్రైనింగ్గా చేసినటువంటి సోదరి రాధ ఈరోజు చాలామంది, ఎంతోమంది మావోయిస్టులకు అంతర్గతంగా ఉండి మెడికల్గా వాళ్ళకి ఎంతో సహాయం చేసినటువంటి రాధ, దళంలో ఎంతో చురుగ్గా పనిచేసినటువంటి రాధను ఈరోజు కేవలం కొన్ని చిన్న కారణాల చేత మావోయిస్టులు ఆమెను హత్య చేయడం జరిగింది అతి దారుణంగా. నిజంగా ఈ సంఘటన చాలా బాధాకరం. ఈ సంఘటనలు చూసుకుంటే గనక అయినా మావోయిస్టులకు కానీ కమ్యూనిస్టులకు కానీ దళితులను చంపడం కొత్తనే కాదు. ఆనాడు బంగ్లాదేశ్ సపరేషన్ తర్వాత వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో బంగ్లాదేశ్లో మత హింసకు గురైనటువంటి అనేక మంది దళిత సోదరులు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది నామసూత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశం దాటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోకి వస్తే, అప్పటి జ్యోతి బసు ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా సుమారు 20,000 మంది దళితులను అక్కడ ఉన్నటువంటి సుందర్బన్ అడవులలో బురదలో తొక్కి మరీ అధికారిక చావుల్ని నమోదు చేసింది ఈ యొక్క జోషి బసు ప్రభుత్వం. ఆ యొక్క సంఘటన మనం మానరకాండ అని చెప్పి మనం అందరూ కూడా తెలుసు. కాబట్టి కమ్యూనిస్టులకు దళితులను వాడుకోవడము, వాళ్ళ భుజాలను వాళ్ళ తుపాకులు పేల్చడానికి వాడుకోవడము, తర్వాత ఏమైనా తేడా వస్తే లేదా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులను నులివేయడము, ఈ విధంగా చంపి అనామక శవాలుగా రోడ్ల మీద పడడం కొత్తమీ కాదు, దళితులను వాడుకోవడం కొత్తేదం కాదని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క సంఘటనలో ఈ యొక్క సోదరి రాధ యొక్క తల్లిదండ్రులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమనంటే, ఈ యొక్క సంఘటనలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, నా కూతురు దళంలో చేరిన తర్వాత చాలా చురుగ్గా పనిచేసి చక్కటి పదవులలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో కొంతమంది అగ్రవర్ణ దురంకారాలు అక్కడ ఉన్నటువంటి దళంలో ఉన్నటువంటి కులకుంపటి అనేది ఈరోజు నా కూతురు చావుకు కారణం అని చెప్పి ఒకవైపు తల్లిదండ్రులు చెప్తుంటే, మావోలు విడుదల చేసినటువంటి పత్రంలో మాత్రం కాదు, కేవలం ఆమె ఇన్ఫార్మర్గా మారినందుకు మాత్రమే ఆమెను చంపడం జరిగింది అంటున్నారు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం, దళిత సంఘాల ఐక్యవేదిక తరఫు నుండి సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఆమె ఏమైనా చేసి ఉండొచ్చు కనుక అసలు చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? చంపే అధికారం మీకు ఎవరిచ్చిర్రు? ఈ మావోలకు ఎవరిచ్చిర్రు? రాజ్యాంగం ఇచ్చిందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిండ్రా? అసలు చంపే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినప్పుడు వాడుకోవడము, నచ్చనప్పుడు ఈ విధంగా చంపడం ఎంతవరకు సబబు? కాబట్టి యావత్ దళిత సోదరులందరినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే స్వయాన చెప్పడం జరిగింది, మనం ఎప్పుడు కూడా కళని నమ్ముకోవాలి తప్ప కత్తిని నమ్ముకోకూడదు. కత్తిని నమ్ముకున్నటువంటి పరిస్థితి ఇదే అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని నమ్ముకొని ముందుకెళ్ళాలి తప్ప రాజ్యాంగం ద్వారా మనం రాజ్యాధికారాన్ని సాధించాలి తప్ప ఈ విధమైనటువంటి హింసను మనం కనుక ప్రేరేపించినట్లయితే, హింసా మార్గంలో నడిచినట్లయితే
భవిష్యత్ తరంలో మనము ఈ విధంగా అకారణంగా వారికి ఉన్నటువంటి కులంకార దురహంకారం కానీ లేదా మతపరమైన కొన్ని అంశాలపైన కానీ ఈ విధంగా బలిగాక తప్పదని చెప్పి ఆనాడు ముందే గ్రహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు పొందుపరిచి ఆ యొక్క రిజర్వేషన్ల ద్వారా దళితుల బతుకులు బాగుపడాలని చెప్పి ముందే ఆకాంక్షించినటువంటి వ్యక్తి, ముందే ఊహించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, ఈ యొక్క కమ్యూనిస్టులకు ఈ యొక్క దళితులకు మధ్యలో నేను గోడనై నిలుస్తానని చెప్పి. ఈ యొక్క అంశాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈరోజు కమ్యూనిస్టులు ఎంతో మంది కమ్యూనిస్టులు చిన్న వయసులో ఉన్నటువంటి యువకులను అంతే చాలా మందిని ప్రేరేపించి ఉద్యమంలోకి పంపిస్తున్నారు. కానీ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమవుతున్నాయి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏమవుతున్నాయి, చిన్న వయసులో వాళ్ళని ఉద్యమంలో తీసుకున్న తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు కలిగేటటువంటి సహజమైనటువంటి భావజాలాల ద్వారా వాళ్ళు ఇది తప్పు మార్గం అని తెలుసుకొని బయటికి రావాలనుకుంటే వాళ్ళు రాలేని పరిస్థితి. కాబట్టి మిత్రులు ఎవరికైనా కూడా నేను దళిత సోదరులకు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గాన్ని అనుసరించే విధంగా పయనించాలి తప్ప హింసను ప్రేరేపించే విధంగా హింసా మార్గాన్ని మనం అవలంబిస్తే ఖచ్చితంగా భవిష్యత్తు మనకే నష్టం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఈ యొక్క అంశం పైన మాట్లాడాలని, మన సమాజంలో ఉన్నటువంటి దళిత సోదరులు ఎవరైతే ముఖ్యంగా ఇలాంటి ఒక అతివాద భావజాలానికి గురవుతున్నటువంటి మిత్రులందరూ కూడా యువతకందరూ కూడా చక్కటి మార్గనిర్దేశం చేయాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.